ఆమేన్. టిఫిన్ తినలేదా? అందుకని అంత నీరసంగా చెప్తున్నారా? ఆమేన్. సంతోషం. మరి క్రిస్మస్ లో భాగముగా నేటి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశము నీతి సూర్యుని నూతన ఉదయం. నీతి సూర్యుని నూతన ఉదయం. చదివినటువంటి లేఖన భాగాలను మనం విని ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదవగా విన్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నీతి సూర్యునిగా ఉదయించి మానవుని యొక్క జీవితంలోనికి నూతనమైన పరిశుద్ధమైనటువంటి తన వెలుగు కిరణాల చేత మన బ్రతుకును ఏ విధముగా మార్చి ఉన్నాడో ఈనాటి లేఖన భాగాలు మనకు వివరణ అందిస్తూ ఉన్నాయి. మొదటి పాఠం చదివాం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అక్కడ 6వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించి తన యొక్క కృపతో మన బ్రతుకులను ఏ విధముగా మార్చబోతున్నాడో తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు జన్మించారంటే చాలా మంది చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు అని. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడానికి మునుపు, అనగా ఆయన పుట్టుకకు ముందు దాదాపు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక నిరీక్షణకరమైనటువంటి వార్తను తెలియజేశాడు. ఇందాక మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా శాపాన్ని పొంది వారు వేదన భరితులై మరణము ఛాయల చేత వారు కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా నిరీక్షణను కలిగించాడు. దేవాది దేవుని యొక్క కుమారుడైనటువంటి మెస్సయ రాక ద్వారా మానవుని యొక్క జీవితాలు ఏ విధముగా మార్పు చెందుతాయో, ఆయనలో ఉన్నటువంటి ఆయనకు పెట్టబడినటువంటి పేర్ల ద్వారా ఎటువంటి క్రియలు జరుగుతాయో దేవుడు ముందుగానే ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక్కడ తెలియచేయబడినటువంటి ప్రతి ఒక్క పేరుకు క్రీస్తు ప్రభుల వారు ఒక గొప్పతనాన్ని కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటగా ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడినటువంటి పేరు ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక మొదలుకొని మరణించి పునరుద్ధరణ అయినంత వరకు కూడా ఈ లోకములో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు. పవిత్రురాలైనటువంటి మరియ గారిని ఏర్పాటు చేసుకొని మానవుని యొక్క స్వరూపాన్ని దాల్చి శిశువుగా ఈ లోకములో క్రీస్తు ప్రభుల వారు అవతరించారు. అది ఆశ్చర్యాన్ని కొలిపెట్టినటువంటి సంఘటననే. తాను పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, పనులను చేస్తూ ఉన్నప్పుడు, ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు, ఇలా ఒకటేమిటి, ఆయన ప్రతి సందర్భంలో కూడా అనేకమైనటువంటి ఆశ్చర్యాలు దాగి ఉన్నాయి. తన యొక్క మాట శక్తి ద్వారా ఎన్నడూ చవిచూడనటువంటి కార్యాలు మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకున్నట్లు మనం గమనించవచ్చు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చుటైతేనేమి, పుట్టుగుడ్డు వారు చూడుటవలైతేనేమి, చనిపోయేటువంటి వ్యక్తి తిరిగి బ్రతుకుటవలైతేనేమి, ఇంకా ఆయన జీవితంలో మానవుని యొక్క
జీవితానికి అంతు పట్టని విషయాలన్నీ కూడా చేయడం చూస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యాల వల్ల మానవ జాతి అంతా నివరెత్తిపోయింది. కారణం ఏంటంటే అవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించే విధముగా, మానవుని యొక్క బ్రతుకును చక్కదిద్దే విధముగా ఉన్నాయి. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఆ ఆశ్చర్యాన్ని క్రీస్తు ప్రభుల వారు అంతటితోనే ఆపివేయకుండా నేటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఆ యొక్క వేదన సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో నేను చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు మా కుటుంబంలో అనుకోని రీతిగా అద్భుతం చేశాడు. అప్పుల పాలై మా యొక్క కుటుంబం అంతా కూడా విలవిల్లాడుతున్నటువంటి సమయంలో దేవుడే మమ్మల్ని ఆదుకున్నాడు. అనారోగ్యం పడిపోయి మరణమే శరణ్యం అనుకున్నటువంటి మాకు దేవుడు జీవాన్ని ఇచ్చాడని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆశ్చర్యాల గురించి అనేక మంది తెలియచేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ విశ్వాసాన్ని ఇప్పుడు కూడా మనం కలిగి ఉన్నాం కాబట్టి. అయితే దేవుడు రానున్నటువంటి తరాల్లో కూడా తన యొక్క మహిమను ప్రచురపరచడానికి, మన యొక్క బ్రతుకును చక్కదిద్దడానికి ఆ ఆశ్చర్య కార్యాలను చేస్తూనే ఉన్నాడు. దానికి మనము ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రెండవది ఏమిటంటే ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈనాడు మనము ఒక నిమిషం ఖాళీగా ఉన్నా లేదా ఒక సెకండ్ అట్లా కూర్చున్నా మన మనసులలో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ పండుగ వేళ నేను పలానా చోటికి వెళ్ళాలా, పలానా యొక్క ఫ్రెండ్స్ నా కోసం వేచి ఉంటారు, రక్త సంబంధికులు బంధువులు ఇంటికి వస్తూ ఉంటారు, ఏం చేయాలా? ఇలా పండుగకు సంబంధించి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పండుగ అయిపోయిన తర్వాత తిరిగి సమస్యలతో కూడినటువంటి ఆలోచనలు మనకు మెదలవుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క ఆలోచన జ్ఞానము చేత, ఆయనకున్నటువంటి విచక్షణ చేత ఈనాడు మన బ్రతుకులన్నీ కూడా మారిపోయి ఉన్నాయి. మనము పత్రికా పాఠాన్ని చదివాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదివాం. ఇక్కడ చూడండి, 1వ వచనం చదవండి. మరియు వారసుడు అన్నిటికీ కర్తయై ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనకున్నటువంటి ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక హక్కును కల్పించింది. ఏంటి? ఓటు హక్కు కదా. ఎందుకు కల్పించిందంటే నీకు ఒక యుక్త వయసు వచ్చింది, మంచి చెడ్డలు నీకు తెలుసు, పలానా వారు ఆ యొక్క ప్రాంతంలో రాజకీయము లేదా అధికారాన్ని చలాయించడానికి నిలబడేటువంటి వ్యక్తి ద్వారా ఆ ప్రాంతానికి మంచి జరుగుతుందంటే నీకు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా దానిని సద్వినియోగం పరచుకొని చెప్పేసి సెలవిస్తుంది. మనకున్నటువంటి ఆ ఆలోచన చేత మనము వారిని ఎన్నుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ తెలియచేయబడినటువంటి ఈ లేఖన భాగములో కుమారుడు అయినా కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? బానిసత్వంలోనే ఉన్నాడు. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి అర్థం అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుమారత్వాన్ని పొందినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తా ఉన్నాడు, ధర్మశాస్త్రముతో ఉన్నటువంటి క్రియలను పాటిస్తా ఉన్నాడు. అయితే ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు అతనికి స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా ఉన్నది. అతను స్వతంత్రంగా ఏదైనా కార్యాన్ని చేయలేకపోతూ ఉన్నాడు. తన యజమానుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది తూచా తప్పకుండా అతను చేయవలసిందే. కానీ అటువంటి జీవితం ద్వారా తన యొక్క జీవితం అనేటువంటిది ఎదగకుండా ఉన్నది. ఇంకా కొంతమంది ఆ యొక్క అధికారులు ఉండటం చేత తన జీవితము నిర్బంధంతో కూడి ఉండట చేత కొన్ని రకాలైనటువంటి పాపాలకు కూడా వారు లోబడుతూ ఉన్నారు. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే అటువంటి దాసత్వంలో ఉన్నటువంటి వారికి ఆయనకున్నటువంటి ఆలోచన జ్ఞానము చేత
మానవాళికి స్వాతంత్రాన్ని అనుగ్రహించాలనుకున్నాడు, స్వేచ్ఛను ప్రసాదించాలనుకున్నాడు. అయితే ఇక్కడ స్వేచ్ఛ అంటే మన ఇష్టానుసారంగా జీవించడం కాదు. నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛ ద్వారా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవటము, దేవునికి యోగ్యతముగా జీవించటము. మరి దేవుడు తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన చేత మనలో ఉన్నటువంటి పాపమునంతా కూడా శిలువ మీద సమర్పించి మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్ర క్రియల కింద నీవు చేసినటువంటి ప్రతి ఒక్క క్రియకు, పాపానికి ఆయన స్వప్తి చెప్పి కొత్త జీవాన్ని ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇదంతా ఇచ్చాడంటే తనకున్నటువంటి శ్రేష్టమైన ఆలోచన చేత మన జీవితాలను చక్కదిద్దడానికి, మనలను తన యొక్క పరిశుద్ధతలో చేర్చుకోవటానికి. ఇది ఆయనకున్నటువంటి గొప్ప ఆలోచన. ఏంటంటే పాపముల నుంచి తొలగించి శ్రేష్టమైనటువంటి కృపను నీకు అందించడానికి. ఇక మూడవది ఏమిటంటే బలవంతుడైన దేవుడు. మొదటిదేమో ఏమని పేరండి? ఆశ్చర్యకరుడు. మొదటిగా ఆయన ఇచ్చినటువంటి పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. రెండవదిగా ఆలోచనకర్త. మూడవది ఏమిటంటే బలవంతుడైన దేవుడు. నీ బలాన్ని ఈ లోకంలో ఎప్పుడు ఉపయోగిస్తావండి? నీకున్న బలాన్ని ఈ లోకములో నీవెప్పుడు ఉపయోగిస్తావు? కొట్లాటలు జరిగేటప్పుడు, దేశాల మధ్య యుద్ధాలు జరిగేటప్పుడు, పిల్లల మధ్య ఆట పోటీలు జరిగేటప్పుడు, ఇవి జరిగేటప్పుడు ఏం చేస్తాయంటే మనలో ఉన్నటువంటి బలాన్ని వెతికి తీయడం జరుగుతుంది. ఆటలు ఆడేటప్పుడు పిల్లలకు తమకున్నటువంటి నైపుణ్యాన్ని, బలాన్ని ఉపయోగించడం ద్వారా వారు గొప్ప నైపుణ్యంతో విజయాన్ని పొందుకుంటారు. యుద్ధంలో కూడా సైనికులకు ఉన్నటువంటి బలము చేత శత్రువుల పైన ఆధిపత్యాన్ని సంపాదించుతారు. కొట్లాటలో బలం ఉన్నటువంటి వ్యక్తి ఎదుటి వారిని త్రొక్కివేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఈ లోకపరంగా చూస్తా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి బలము చేత ఆయన ఏం చేశాడంటే మానవుని యొక్క జీవితాలను చక్కదిద్దడం జరిగింది. ఒక రాజుగా ఉన్నప్పుడు తనకున్నటువంటి బలము చేత ఎదుటి యొక్క రాజ్యంపై దండ ఎత్తి వారితో యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధం చేసేటప్పుడు ఇరు వర్గాల వారు కూడా గాయపడటము, నష్టపడటం జరుగుతూ ఉంటుంది. కానీ రాజాది రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తనకున్నటువంటి బలము చేత ఎవరే కానీ నశించిపోకూడదని, ఎవరే కానీ పాపము మీద చిక్కుపోకుండా ఉండకూడదని, అలాగే అందరికీ మంచి చేయాలని తన బలము ద్వారా ఆయన ప్రాకులాడటం జరిగింది. విశేషమైనటువంటి కార్యాలు చేయడం జరిగింది. ఆ బలాన్ని ఉపయోగించే నేడు పాపపు అంధకారములో ఉన్నటువంటి మానవులందరికీ కూడా గొప్ప విముక్తిని కలిగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు రాకమునుపు ఈ లోకమంతా కూడా ఏ విధంగా ఉన్నదంటే అల్లకల్లోలంగా సమస్యలతోనూ, అనేకమైనటువంటి యుద్ధ రంగాల వాతావరణ పరిస్థితుల మధ్య, కరువు కాటకాల మధ్య, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యల మధ్య వారందరూ కూడా చతికిల పడతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ లోకంలో జన్మించారో తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి బలము చేత ఆయన లోకమంతటికి కూడా గొప్ప విముక్తిని కలిగించాడు. ఆ శాప బంధకాలలో నుంచి విమోచన కలిగించినట్లు చూస్తూ ఉన్నాం. ఇది ఆయనకున్నటువంటి బలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇక నాలుగవది నిత్యుడకు తండ్రి. నిత్యత్వం అంటే ఎప్పటికీ కూడా ఉండేది. ఈ లోకంలో మనం గమనిస్తే వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, ఏదైనా ఆస్తిపాస్తులు కానీ అవి కొంతవరకు మాత్రమే మన జీవితంలో ఉంటాయి. ఆ కాలం అయిపోయిన తర్వాత అవి మన నుంచి వెడిలిపోతా ఉంటాయి. కానీ నిత్యత్వాన్ని కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే అనునిత్యము నీ గురించి ఆలోచిస్తా ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని గురించి శ్రద్ధ చూపుతా ఉన్నాడు. ఆయన యొక్క నిత్యత్వముతో ఆ నిత్యత్వాన్ని నీకు ప్రసాదించి పరలోకం వైపు మార్గాన్ని చూపించాడు. కారణం ఏంటంటే నిత్యము ఆయనతో జీవించడానికి. దేవునిలో ఉన్నటువంటి ఈ లక్షణాల ద్వారా మానవాదిని ఆయన ఎంతగానో మార్పు చెందించడం జరిగింది. ఇక చివరిగా ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు
ఏంటండి? సమాధానకర్తయగు అధిపతి. ఈనాడు మనం దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నాం కదా, ఎంతమంది హృదయాలలో ఈ సమాధానం ఉంది? నా మాటలు అర్థమవుతున్నాయా? నిద్రపోతున్నారు అందరూ? ఎంతమంది హృదయాలలో సమాధానం ఉంది? అనేకమైనటువంటి క్రిస్మస్ను జరుపుకున్నాం. క్రీస్తు ప్రభుల వారి యొక్క సందేశాన్ని అనేక సార్లు విని ఉన్నాం. కానీ హృదయములో సమాధానం అనేటువంటిది లేదు. దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని కూడా అనేకమైనటువంటి వాటి గురించి చింతిస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతున్నానని ఆయన సెలవిచ్చాడు. కానీ ఎన్ని చింతలు ఉన్నా, ఎన్ని ప్రయాసలు ఉన్నా అవి మా భుజాల మీదనే మోసుకుంటూ ఉంటాం. మన యొక్క హృదయంలోనే పెట్టుకుంటూ చింతిస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే, అటువంటి చింతలతోనూ ప్రయాసాలతోనూ బాధపడుతున్నటువంటి వారికి గొప్ప సందేశాన్ని ఇస్తూ సమాధానాన్ని ఇవ్వాలనుకున్నాడు. మనం చదివినటువంటి సువార్త పాఠం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. అయితే ఆ దూత గమనించండి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా తెలియజేశాడో, యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధముగా ఆ సందేశాన్ని ఇచ్చాడో, నేటి దినములలో కూడా దేవుడు ఆ సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ శుభవర్తమానం అంటే, చింతలతో ప్రయాసంతో బాధపడుతున్నటువంటి నీ జీవితంలో దేవుడు వాటన్నిటి కూడా తొలగించి గొప్ప ఆశ్చర్యాన్ని చేయబోతున్నాడు. సమస్యల ఊపిరితో ఉన్నటువంటి చిక్కుకున్న నీకు సరైనటువంటి ఆలోచన చెప్పి నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. బలహీనుడిగా ఉండి సాతాను యొక్క క్రియల చేత బంధింపబడినటువంటి నీకు బలాన్ని అనుగ్రహించి గొప్ప విముక్తిని కలగజేయబోతున్నాడు. అశాశ్వతమైనటువంటి ఈ లోకములో నీకు దైవికమైనటువంటి నిజత్వాన్ని దేవుడు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే నీవు నమ్ముతావో, ఆ మాటలలో ఉన్నటువంటి దీవెన మన హృదయాలలోకి చేరి సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే, సమాధానముతో కూడినటువంటి ఈ యొక్క మాటలే. ఈ మాటలను నీ హృదయములో ధ్యానించు. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యాన్ని చేస్తాడు. మంచి ఆలోచన జ్ఞానాన్ని అందిస్తాడు. నూతనమైనటువంటి బలాన్ని అనుగ్రహిస్తాడు. నిత్యత్వంతో కూడినటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. తన సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ హృదయములో నెమ్మది నింపుతాడు. అదే నీతి సూర్యుని నూతన ఉదయం. ఈ క్రిస్మస్ సందేశంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, అటువంటి ఆశీర్వాద కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. దయ కలిగినటువంటి మా గొప్ప ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు నాయనా. విన్న ఈ వాక్యాన్ని నీ బిడ్డల జీవితంలో పదిలపరచనయ్యా, ఆశీర్వదించుము నాయనా. నీ కృప చేత బలపరచుమని, ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థన చేయించు విన్నవించి వేడుకొంచున్నాము తండ్రి.